ఎప్పుడు మనకి కాదు, ఎప్పుడు గుర్తుంచుకోండి ఎక్కడైనా కూడా. జ్యేష్ఠ మాసం అంటారు. జ్యేష్ఠ మాసం ఎప్పుడు వస్తుందంటే ఆషాఢ మాసం ఒక నెల ముందు వస్తుంది. అది జ్యేష్ఠ మాసం పోతే ఆషాఢ మాసం వస్తుంది. అప్పుడు ఏం అవుతుందంటే ఇంట్లో అబ్బాయి పెద్దవాడు కావద్దు, ఇక్కడ అమ్మాయి పెద్దది కావద్దు. ఇరువురు పెద్ద ఉన్నా పనికి కాదు. వాళ్ళంటి పెద్ద అయినా ఇక్కడ చిన్న పనికి వస్తుంది, ఇక్కడ పెద్ద ఉన్నా అక్కడ చిన్న పనికి వస్తుంది. ఇంటికి ఇరువురు అంటే ఇంట్లో ఒకరు అత్తున్నాం ఇట్లా పెడతారు ఏం కాదు. ఇటు అటు రెండు ముట్టి 4 ముట్టించిన ముట్టి 4 ఇటు అటు బరబరి ముట్టి. అంటే 2 కాదు ముట్టించాడు. అట్లా ఎట్లా మంచిగా పెట్టు కరెక్ట్ పెట్టు. వంక కరెక్ట్ లేవు. నేను కాదే అన్న అంటున్నా. కుంకుమనే కనబడుతుంది. కలుపు పసుపు కలుపు బాగానే కలుపుతుంది. పసుపు కుంకుమ కలపమంటూ ఇట్లా ఇట్లనే ఉంటాయి. ఏం కాదు ఇట్లా ఉంటాయి. సోనీ రమ్మ నీ ఎట్లా ఫోన్ పట్టుకోవాలి. సోనీ రమ్మను లేకుంటే ఎలా గణపతి నమామహే కవిం కవీనాపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పదాః తేజస్వినామదీతమద్విషామహే. ఓం శాంతిః ఏతదంతాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మహాగణాధిపతియోతః నమః. వనమాలి గదేశాంగి శంఖం చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుం వాసుదేవాభిరక్షతి. ఇవాళ దేవుడి కళ్యాణం ఒడ్డెక్కిండు. గణపూరి కళ్యాణం అప్పుడు జాత దొరికింది మీకు. ఇంకేం కావాలి? స్టార్ట్ అవుతుంది 11-12 దాకా మనకు పుట్ట బంగారం ఉంటుంది. పుట్ట బంగారానికి మధ్య 3 ఉంటుంది. అంటే పున్నమైనాక మనకు స్టార్ట్ అయింది. మనకు ఒక్కరోజు ముందే వస్తుంది. సప్తమి అష్టమి అంతే. మరి పైసలు ఇంకేది పైసలు